1 अप्रैल 2021 बाबा की साकार महावाक्य। मीठे बच्चे तुम ईश्वरीय सैल्वेशन आर्मी हो। मीठे बच्चे तुम ईश्वरीय सैल्वेशन आर्मी हो। तुम्हें सबको सद्गति देनी है। तुम्हें सबको सद्गति देनी है। सबकी प्रीत एक बाप से जुटानी है। सबकी प्रीत एक बाप से जुटानी है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ. మనమెవరము? బాబా పిల్లలము, ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ. మీరు అందరికీ సద్గతిని ఇవ్వాలి. మీరు అందరికీ సద్గతిని ఇవ్వాలి. అందరి యొక్క ప్రేమ ఒక్క బాబాతో జోడింప చెయ్యాలి. सबकी प्रीत एक बाप से जुटानी है. प्रश्न, मनुष्य अपना अकल किस बात में लगाते हैं और तुम्हें अपना अकल कहाँ लगाना है? మనుషులు వాళ్ళ తెలివిని ఏ విషయంలో ఉపయోగిస్తారు? పిల్లలైన మీరు మీ తెలివిని ఎక్కడ ఉపయోగించాలి? అంటే బాబా అంటున్నారు, మనిషితో అప్నా అకల్ ఆకాశ సృష్టి కా అంత పానే మే లగా రహీ హై. ఆకాశానికి ఎంత హద్దు ఉంది, లేకపోతే సాగరంలో ఎంత హద్దు ఉంది, దీని యొక్క సృష్టి యొక్క అంతాన్ని పొందడానికి వాళ్ళ తెలివిని ఉపయోగిస్తున్నారు. లేకిన్ ఇసిసే తో కోయి ఫాయిదా నహీ హై. దానివల్ల ఏమీ ప్రయోజనము లేదంటున్నారు బాబా. मनुष्य तो अपना अकल आकाश और सृष्टि का अंत पाने में लगा रहे हैं, लेकिन इससे तो कोई फायदा नहीं. इसका अंत तो मिल नहीं सकता. तुम बच्चे अपना अकल लगाते हो पूछ बनने में. అయితే సృష్టి ఆకాశానికి హద్దు అనేది మనం కనుక్కోవడం కష్టం. అయితే పిల్లలైన మీరేం చేస్తున్నారు? మీ తెలివి ఎందులో ఉపయోగిస్తున్నారంటే పూచులుగా అవ్వడానికి. उन्हें दुनिया नहीं पूजेगी, तुम बच्चे तो पूज्य देवता बनती. అయితే వాళ్ళని ప్రపంచం వాళ్ళు పూజించరు, కానీ బాబు పిల్లలని మీరు మాత్రం ఏమవుతారు? దేవతలుగా, పూజ్యులుగా తయారవుతారు. వాళ్ళకి మనకి అదే తేడా అన్నమాట. वो लोग भी मेहनत करते, लेकिन उस मेहनत का कोई फायदा नहीं है, क्योंकि उसका कोई अंत नहीं है ना. सृष्टि का अंत कौन पा सकता है? वो सब तो टाइम वेस्ट काम है. लेकिन बाबा के बच्चे हम क्या करते? स्वयं पूज्य बनने के लिए पुरुषार्थ करते. तो इससे बहुत फायदा होता है. आज का गीत है, तुम्हें पाके हमने जहां पा लिया है, जमीन तो जमीन आसमां पा लिया है. నిన్ను పొంది మేము అన్నిటినీ పొందాము. ప్రపంచాన్ని, భూమి, ఆకాశం అన్నిటినీ పొందాము. ओम शांति. बच्चे समझ गए हैं, यह है ज्ञान मार्ग और वह है भक्ति मार्ग. ज्ञान मार्ग अलग है, भक्ति मार्ग अलग है. अब प्रश्न उठता है कि भक्ति मार्ग अच्छा व ज्ञान मार्ग अच्छा, क्या अच्छा है? ఇప్పుడు మనం ఉన్నది జ్ఞాన మార్గము, బయట వాళ్ళు ఉన్నది భక్తి మార్గము. మరి ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది? జ్ఞాన మార్గం బాగుందా లేకపోతే భక్తి మార్గం బాగుంటుందా? జ్ఞాన మార్గమే. ज्ञान मार्ग కదా. అంటే రెండు వస్తువులు అన్నమాట. कहा जाता है ज्ञान से सद्गति होती है, जरूर कहेंगे भक्ति और ज्ञान दोनों अलग अलग है. అంటే ఏం చెప్తారు? జ్ఞానంతో సద్గతి కలుగుతుంది అని అంటారు. అంటే తప్పకుండా భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి వేరు, జ్ఞానం వేరు. मनुष्य समझते कि भक्ति करने से ज्ञान मिलेगा, तब सद्गति होगी. भक्ति के बीच में ज्ञान आ नहीं सकता. भक्ति सबके लिए है, ज्ञान भी सबके लिए है, लेकिन वो भी सभी नहीं करते और ये भी सभी अप्लाई नहीं करते, है ना. అంటే మనుషులకు కూడా తెలుసు ఏంటి భక్తికి ఫలం. భక్తి చేస్తే జ్ఞానం దొరుకుతుంది, దాంతో సద్గతి లభిస్తుంది. అయితే భక్తి మధ్యలో జ్ఞానం ఎప్పుడు రాదు. భక్తి అందరి గురించి ఉంది, జ్ఞానం అందరి గురించి కూడా ఉంది.
इस समय है भी कलयुग का अंत, तो जरूर सबकी दुर्गति होगी। इसीलिए पुकारते भी है और गाते भी है कि और संग तोड़ अब तुम संग जोड़। మరి ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడున్నాము? కలియుగం అంతంలో ఉన్నామంటే అందరి దుర్గతి కరిగి తీరుతుంది. అందుకేం పిలుస్తారు, పాడుతూ ఉంటారు వేరే సాంగత్యాలన్నిటిని వదిలేసి నీ సాంగత్యాన్ని జోడించుకుంటామని. अब वह कौन है किसके साथ जोड़ेंगे, किसके संग जोड़ना है अपने साथ को, तो अब वह जानते नहीं, समझते नहीं. మళ్ళీ ఎవరితో సాంగత్యం చేయాలి, చేస్తే సద్గతి దొరుకుతుంది, ఈ విషయాలు మళ్ళీ ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. अक्सर करके बुद्धि कृष्ण की तरफ चली जाती है. जनरल గా శ్రీకృష్ణ పరమాత్మ అంటారు కాబట్టి బుద్ధి అంతా శ్రీకృష్ణుడి వైపుకి వెళ్ళిపోతుంది అంటున్నారు. हम सच्ची प्रीत तुम संग जोड़े, तो जब कृष्ण से ही प्रीत जोड़ते हैं तो फिर गुरु गोसाई और किसकी दरकार ही नहीं है. మరి బాబా ఏమంటున్నారు, సత్యమైన ప్రేమ నీతోనే జోడించుకుంటాం బాబా అని అంటారు. అంటే మరి కృష్ణుడితో ప్రేమ అనేది జోడింపబడితే మళ్ళీ ఇంకా వేరే గురువుల్ని వీళ్ళని మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి? श्री कृष्ण के साथ बुद्धि जोड़ दिया है तो बस उसके साथ ही रहो ना, फिर गुरु गोसाई के पास क्यों जाने की क्या दरकार है? कृष्ण को ही याद करना है, कृष्ण का चित्र तो सबके पास है. ఒక శ్రీకృష్ణుడే గుర్తు చేయాలి, శ్రీకృష్ణుడి చిత్రం అయితే అందరి దగ్గర ఉంది కదా అంటున్నారు. कृष्ण जयंती भी मनाते हैं, फिर और कोई के पास जाने की दरकार ही नहीं. जैसे मीरा ने एक संग जोड़ी, काम काज करते कृष्ण को ही याद करती रहे. ఒక్క కృష్ణుడితోనే మీ యొక్క బుద్ధి యోగం జోడించుకోండి, కృష్ణ జయంతి కూడా జరుపుకుంటారు, ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం ఏంటి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరా గురించి ఏం చెప్తారు, ఒక్క శ్రీకృష్ణుడు సర్వం కృష్ణమయం, ఇంకో జహా పర్ భీ దేఖ్తీ థీ శ్రీకృష్ణ హీ శ్రీకృష్ణ నజర్ ఆతా అంటారు. అయితే మరి అలాగే మీరు కూడా పని పాట చేసుకుంటూ కూడా కృష్ణుడిని గుర్తు చేస్తూ ఉండేది ఆమె. घर में रहना करना खाना पीना तो होता है, सच्ची प्रीत एक कृष्ण से जोड़ी. ఇంట్లో ఉన్నామంటే తినడము తాగడము ఉండడం అన్ని జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ. అయితే సత్యమైన ప్రేమ ఒక్క శ్రీకృష్ణుడితోనే జోడించుకుంది ఆవిడ. जैसे कि वह आशिक और वह माशूक हो गए, कृष्ण को याद करने से फल भी मिलता है. అంటే ప్రేసి ప్రియులాగా ఆవిడేమో ప్రియురాలు, శ్రీకృష్ణ ఏమో ఆమెకి ప్రియుడు అనమాట. అంటే కృష్ణుడిని గుర్తు చేస్తే ఫలం కూడా దొరుకుతుంది. कृष्ण को तो सब जानते गाते भी है, सच्ची प्रीत हमने तुमसे जोड़ी और संग तोड़ी. మరి శ్రీకృష్ణుడి గురించి అయితే అందరికీ తెలుసు, ఏం చెప్తారు, సత్యమైన ప్రేమ మేము మీతో జోడించుకున్నాము కాబట్టి వేరే సాంగత్యాలన్నింటినీ విడిచిపెట్టాము అని. अब ऊंचते ऊंच सच्चा तो परम पिता ही है. श्री कृष्ण तो नहीं, वो भी तो देहदारी है, भले सर्वगुण संपन्न है, 16 कला संपूर्ण है, संपूर्ण निर्विकारी है, लेकिन परमात्मा से तो बराबरी नहीं है. परमात्मा ऊंचे ते ऊंच, सच्चा तो परम पिता ही है. सबको वर्षा देने वाला एक ही बाप है. మరి బాబా ఒక్కరే ఉన్నతాతులైన వారు, అందరికి వారసత్వాన్ని ఇచ్చేది కూడా ఒక బాబాని. उसको कोई भी जानते नहीं है, फल कहते हैं परम पिता परमात्मा शिव, परंतु कब आते हैं ये नहीं जानते. చెప్తారు పరమ పిత పరమాత్మ శివుడు అని, కానీ ఆయన ఎప్పుడు వస్తారనేది ఎవరికి తెలియదు. शिव जयंती होती है तो जरूर आते होंगे, कब कैसे आते क्या आकर करते किसी को पता नहीं. శివరాత్రి శివ జయంతి జరుపుతూ ఉంటారు, కానీ ఎప్పుడు వస్తారు, వచ్చేం చేస్తారు, ఈ విషయాలు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. कोई भी मनुष्य मात्र नहीं जानते कि सर्व की सदगति करते हैं, परंतु कैसे करते हैं, सदगति का अर्थ क्या है. సర్వుల సద్గతి దాత సర్వుల సద్గతి చేస్తారని అంటారు, ఎలా వచ్చి చేస్తారు, అసలు సద్గతి అంటే అర్థం ఏంటి, అది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. सदगति माने ऐसा नहीं कि हम परम धाम में जाकर के बैठ जाएंगे, कोई पाठ लेकर नहीं आएंगे. कई लोग तो ऐसे समझते मुक्ति मोक्ष है ना, मोक्ष को प्राप्त कर लेंगे, फिर आना ही नहीं है नीचे, पाठ ले करना ही नहीं है, लेकिन वो नहीं सदगति माना.
कुछ भी नहीं समझते शिव बाबा ने तो जरूर स्वर्ग की बादशाही दी होगी ना। तुम बच्चे जो उस धर्म के थे तुमको यह पता नहीं था, भूल गए थे तो फिर और कैसे जान सकेंगे। మరి శివబాబా తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. పిల్లలు ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వారుగా ఉండేవారు, అయితే మీకు తెలియదు, మర్చిపోయారు. మరి మీరే మర్చిపోతే వేరే వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటున్నారు. हम बच्चे जो सनातन देवी देवता धर्म के हैं, हम ही भूल गए हमारे धर्म को, तो दूसरे कैसे जान सकते हैं। तो बाबा कहते हैं अभी शिव बाबा द्वारा तुमने जाना है और दूसरों को बताते हैं। ఇప్పుడు మీరు శివబాబాతో తెలుసుకున్నారు, మళ్ళీ మీరేం చేస్తారు, వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. तुमको ईश्वरीय साल्वेशन आर्मी, साल्वेशन कहो व सदगति की आर्मी कहो, अभी तुम बच्चों पर रिस्पॉन्सिबिलिटी, इतनी बड़ी रेस्पॉन्सिबिलिटी। बाबा आज कौन सा टाइटल दे रहे हैं, हम कौन है, ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ కదా. ఈశ్వరీయ సాల్వేషన్ అన్నమాట, పరిష్కార ఆర్మీ అన్నమాట. అంటే సాల్వేషన్ అనండి, సద్గతి ఆర్మీ అనండి, పిల్లల పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. तुम चित्रों पर भी समझा सकते हो, भाषाएं बहुत है, मुख्य भाषाओं में चित्र बनाने पड़ते हैं, भाषाओं का भी बड़ा झंझट है, इसलिए प्रदर्शनी भी बनानी पड़े। क्योंकि भाषा नहीं समझ में आता तो फिर क्या है, कुछ भी नहीं, जैसे कि अंधों के सामने कुछ भी रखा हो तो कुछ समझते नहीं है, पढ़ नहीं सकते, ऐसे हो जाते हैं ना। जिस भाषा में समझाना चाहिए उसको, जो भाषा समझ में आता है उस भाषा में नहीं बोलेंगे तो फिर देखते रहेंगे, क्योंकि उनको समझ भी नहीं आता. భాషలు అనేక భాషలు ఉన్నాయి కదా, ముఖ్యమైన భాషల్లో చిత్రాలు తయారు చేయించాలి. ఎందుకంటే భాషలది కూడా చాలా జంజట్ ఎక్కువగా ఉంది, అందుకే ప్రదర్శని కూడా తయారు చేయాల్సి వస్తుంది అంటున్నారు. चित्रों पर समझाना बड़ा सहज होता है, गोले में भी सारा ज्ञान है, सीढ़ी सिर्फ भारतवासियों के लिए है, इसमें और कोई धर्म है ही नहीं. మరి బాబా అంటారు చిత్రాలపైన అర్థం చేయించడం సహజము, సృష్టి చక్రంలో మొత్తం జ్ఞానం ఉంది, మెట్ల చిత్రం కేవలం భారతదేశ వాసుల కొరకే, ఇందులో వేరే ధర్మాలు లేవు. ऐसे थोड़ी ही भारत तमो प्रधान बनता है तो और नहीं बनते हैं, तमो प्रधान तो सब बनते हैं. भारत के साथ साथ पूरे विश्व भी तमो प्रधान बन जाता है, तो उन्हों के लिए भी होना चाहिए. यह सब बुद्धि में सर्विस के ख्याल आने चाहिए. इसलिए केवल सीढ़ी चित्र रखने से क्या होता है, सीढ़ी में तो भारत का ही उत्थान और पतन लिखा हुआ रहता है, पूरे वर्ल्ड का, दुनिया का नहीं लिखा हुआ रहता है. इसलिए साथ में सृष्टि चक्र भी रखो तो वहां पर अनेक धर्म, कहाँ से कौन से धर्म शुरू होते वो सब दिखाया जाता है. అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, తమో ప్రధానత అంటే భారతదేశం ఒకటే అవ్వదు, దాంతో పాటు అందరూ అవుతారు. మరి వాళ్ళ గురించి కూడా ఉండాలి చిత్రాలు. ఇవన్నీ బుద్ధిలో పెట్టుకుని సేవ చేయడానికి ఆలోచించాలి. దో బాప్ కా రాజ్ భీ సమझाना है, वर्षा रचयिता से मिलता है. ఇద్దరు తండ్రుల రహస్యము అర్థం చేయించాలి, వారసత్వము శివబాబాతో లభిస్తుంది. यह भी सब धर्म वाले जानते हैं कि लक्ष्मी नारायण भारत के पहले महाराजा महारानी थे व भगवान भगवती थे. अच्छा, उन्होंने यह स्वर्ग का राज्य कैसे मिला, जरूर भगवान द्वारा मिला ना, भगवान ही भगवान भगवती बनाती. అయితే సత్యయుగంలో మహారాజు మహారాణి, భారతదేశం యొక్క మొట్టమొదట భగవాన్ భగవతి అంటే లక్ష్మీనారాయణ. మరి వారికి స్వర్గరాజ్యం ఎలా దొరికింది అంటే భగవంతుడి ద్వారానే దొరికింది. कैसे कब मिला यह किसी को भी पता नहीं है. ఎలా దొరికింది, ఎప్పుడు దొరికింది మళ్ళీ అది ఎవరికి తెలియదు. गीता में कृष्ण का नाम डाल फिर प्रलय दिखा दी है, रिजल्ट कुछ भी नहीं. यह तुम बच्चों को समझाना है. चित्र तो सब तरह से, लक्ष्मी नारायण के चित्र भी होंगे, भले ड्रेस फीचर्स आदि और होंगे. బాబా ఏమంటున్నారు ఇక్కడ, శ్రీకృష్ణుడు పేరు పెట్టేశారు భగవద్గీతలో, మళ్ళీ ప్రళయం చూపిస్తారు, రిజల్ట్ ఏం చూపించరు. అయితే అర్థం చేయించాలి పిల్లలు, చిత్రాలు అన్ని వైపులకి వెళ్తాయి, లక్ష్మీనారాయణ చిత్రాలు కూడా ఉంటాయి, కాకపోతే డ్రెస్ పేరు ఉండొచ్చు, టీచర్స్ పేరు ఉండొచ్చు. మన जो जैसा आर्टिस्ट होगा उसके ड्रेस अलग बनाएगा, फीचर्स अलग बनाएगा, लेकिन है तो वो लक्ष्मी नारायण का ही रिप्लिका बनाएगा.
तो जिसको जो आया सो बैठ बनाया है, శ్రీనాథ్ శ్రీనాథిని యహ రాధే కృష్ణ है ना. అంటే ఎవరి మనసులో ఎలాంటి చిత్రం వస్తుందో అలాగే ఏం చేస్తారు వాళ్ళు తయారు చేస్తారు కదా. ఇప్పుడు శ్రీనాథ్ శ్రీనాథిని అని చెప్పేసి చెప్తారు ఎవరు, రాధా కృష్ణుడు. శ్రీ రాధే శ్రీకృష్ణ తో తాజ్ వాలే నహీ హై. మరి శ్రీ రాధా శ్రీకృష్ణ ప్రిన్స్ ప్రిన్సెస్ కదా. ప్రిన్స్ ప్రిన్సెస్ కి కిరీటం ఉండదు, ముకుటం ఉండదు, కానీ వాళ్ళు కూడా అలా చూపిస్తారు. కాలే బి నహీ హై, నల్లగా కూడా ఉండరు కానీ ఇద్దరిని నల్లగా చూపిస్తారు. రాజధాని లక్ష్మీ నారాయణ కి హై నాకి రాధే కృష్ణ కి. రాజధాని లక్ష్మీనారాయణుడు ఉంటుంది కానీ రాధాకృష్ణుడికి ఉండదంటున్నారు బాబా. मंदिर तो अनेक प्रकार के बनाए हैं, नाम तो एक ही रखेंगे लक्ष्मी नारायण. डायनास्टी लक्ष्मी नारायण की कहेंगे. राम सीता का घराना लक्ष्मी नारायण का घराना राधे कृष्ण का घराना नहीं होता. हाँ, सबका एक है ना, लक्ष्मी नारायण राधे कृष्ण तो एक ही है. మరి బాబా అంటారు డినైస్టీ లక్ష్మీనారాయణ అని చెప్తారు కానీ రామ సీత వంశావళి ఉంటుంది, కాకపోతే బాబా ఈ రోజు ఉండదు అంటున్నారు. यह बातें मनुष्यों के ख्याल में ही नहीं है, మన अलग अलग नहीं रहता. एक ही ना राधे कृष्ण ही లక్ష్మీ నారాయణ కదా, కానీ వేరే వేరే చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ అలా వేరే వేరేగా ఉండదు. కానీ విషయాలు మనుషుల బుద్ధిలో అసలు రాని రాదంటున్నారు. तुम बच्चे भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हो, जिनको सर्विस का शौक है वह तो पटकते हैं, यानी उछलते हैं. मैंने इंटरेस्ट दिखाते कि हम जाए, किसी को बताए, हम जाए किसी की सेवा करें, है ना, ऐसे उमंग में आते. कोई कहते हैं हम समझते, परंतु धीरे धीरे मुख खुलने की भी युक्तियां रचनी पड़ती है. कई समझते हैं वेद शास्त्र अध्ययन करने से, यज्ञ तप आदि करने से, तीर्थ आदि करने से परमात्मा को पा सकते. బాబా ఏమంటున్నారు ఇక్కడ, చాలా మందికి అన్నమాట నంబర్ ఆఫ్ పురుషార్థానుసారం ఉంటారు పిల్లలు. అందరికీ విషయాలు తెలుస్తాయి, జ్ఞానం యొక్క విషయాలు. ఎవరికైతే సేవ చేయాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఉమంగంలో అంటే ఎగురుతూ ఉంటారనమాట. అంటే ఉమంగంలో ఎప్పుడు కూడా ఇది చేయాలి ఉత్సుకత చూపిస్తారు. అయితే కొంతమంది ఏమంటారు, మాకు అర్థమవుతుంది కానీ మెల్లమెల్లగా నోరు తెరుచుకునే ఉపాయాలు ఆలోచించాల్సి వస్తుంది. చాలా మంది ఏమంటారు, వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేస్తే, యజ్ఞాలు తపాలు ఇవన్నీ చేస్తే, తీర్థయాత్రలు చేస్తే పరమాత్ముని పొందగలమని చెప్తారు. परंतु भगवान कहते हैं, अंडरलाइन, भगवान क्या कहते हैं, लोग समझते हैं कि ये सब करने से भगवान को प्राप्त कर सकते, लेकिन स्वयं भगवान क्या कहते हैं, भगवान कहते हैं यह सब मुझसे दूर करने के रास्ते. नजदीक आ रहे तो दूर की बातें बाबा से और भी दूर कर देते हैं, क्योंकि देहदारियों से फिर संबंध जुड़ जाता है ना. जो मेन है, मेन से तो फिर పీచే పీచే రాస్తా భటక్ జాతా. కానీ బాబా ఏం చెప్తున్నారు, భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా నన్ను నా నుండి మిమ్మల్ని దూరం చేసే దారి. ड्रामा में सबको दुर्गति को पाना ही है, तो फिर ऐसी बातें बता ఫిక్స్ కదా. ఇందులో ఎవరిది ఏం దోషం లేదంటారు బాబా. డ్రామాలు ఇవన్నీ కూడా మనం దుర్గతిని పొందడానికే ఉన్నాయి కాబట్టి ఇలాగే అవుతూ ఉంటాయి. आगे हम भी कहते थे कि भगवान जैसे छोटी है, कोई कहां से भी जाए, तो मनुष्यों ने अनेक प्रकार के रास्ते पकड़े. అంటే మనం కూడా ముందు చెప్తూ ఉండేవాళ్ళం కదా. ఏం చెప్పేవాళ్ళం, భగవంతుడు ఒక చోటి అంటే జడ లాంటి వాడు. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కినా సరే మనుషులంటే అనేక రకాలుగా దారులు పట్టుకుంటారంటే మతాలు ధర్మాలు ఇవన్నీ కూడా ఏం చెప్తారు, ఒకే భగవంతుడిని చెందడానికి మార్గాలు, మీరు ఏ మార్గంలో వెళ్ళినా భగవంతుడు చేరుకుంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. भक्ति मार्ग के रास्ते पकड़ पकड़ कर जब थक जाते हैं, तब फिर भी भगवान को ही पुकारते हैं कि हे पतित पावन, आप आकर पावन बनने का रास्ता बताओ. మరి ఇంత అన్నమాట భక్తి మార్గంలో దారులన్నీ పట్టుకొని ఎప్పుడైతే అలసిపోతారు అప్పుడు మళ్ళీ భగవంతుడిని పిలుస్తారు, ఓ పతిత పావన, మీరు వచ్చి పావనంగా ఈ దారిని చూపించండి. ఆ బిగర్ పావన్ హో నహీ సక్తే హే, థక్ గయే, है ना. అవి హ్యాండ్ డే చేస్తే రైస్ కర్రీ చేతులు ఎత్తేస్తారనమాట, మీరు లేకపోతే మేము అసలు పావనంగా కాలేము,
అలిసిపోయాం భగవంతుడా అని. भक्ति दिन प्रतिदिन पूरा थकाएगी। अभी तो मेले आदि पर कितने लाखों जाकर इकट्ठे होते हैं, कितनी गंदगी होती है। మరి బాబా ఏమంటున్నారు, మేళాలు ఇవన్నిటికి చూడండి చాలా మంది వెళ్తారు, లక్షల లెక్కలో వెళ్ళి చాలా మంది ఏం చేస్తారు అంటే ఎంత మురికి, అందరు వెళ్ళిపోతే ఏమవుతుంది అక్కడ, అంత మురికి మురికి అయిపోతుంది అంటున్నారు. अब तो है अंत, दुनिया को बदलना है, वास्तव में दुनिया एक ही है, दो भाग बनाए है। మరి ప్రపంచం అయితే మారేదే ఉంది, ఇప్పుడైతే అంతిమ సమయంలో ఉన్నాము. వాస్తవానికి ప్రపంచం ఒకటే ఉంటుంది, రెండు భాగాలుగా విభజించడం జరిగింది. तो मनुष्य समझेंगे स्वर्ग नरक अलग अलग दुनिया है, परंतु यह आधा आधा है. అంటే స్వర్గం ఆకాశంలో ఉంటుంది, నరకం పాతాళంలో ఉంటుంది అలా అనుకుంటారు మనుషులు. కానీ ఇదే ప్రపంచంలో ఒకప్పుడు స్వర్గం ఉండేది, ఇదే ప్రపంచంలో ఇప్పుడు నరకం ఉంటుంది, సగం సగం అన్నమాట. ऊपर में सत्युग फिर त्रेता द्वापर कलयुग, ऊपर में सत्युग फिर त्रेता द्वापर कलयुग, कलयुग में तमो प्रधान बनना ही है। सृष्टि पुरानी होती है, इन बातों को कोई समझते नहीं है. ప్రపంచము పాతగా అయ్యే తీరుతుంది అన్నమాట, కానీ విషయాలు ఎవరికి తెలియదు అంటున్నారు. మూంచే హువే కన్ఫ్యూజ్ అయిపోతారు. कोई कृष्ण को भगवान तो कोई राम को भगवान कह देते, आजकल तो मनुष्य अपने को भगवान कह देते. కొంతమంది ఏంటి శ్రీకృష్ణుడు భగవంతుడు అంటే, కొంతమంది రాముడు అంటారు, కొంతమంది నేనే భగవంతుడు అని చెప్పుకుంటారు కొంతమంది. हम ईश्वर के अवतार हैं, देवताओं से भी मनुष्य पीके हो गए हैं, ऐसा है क्या? మేమే దేవుళ్ళం, మేమే భగవంతులు అంటే అర్థం చేసుకోవడం అంటే దేవతల కన్నా మనం మనుషులం చాలా గొప్ప వాళ్ళం అయిపోయామా? देवताओं से भी मनुष्य पीके हो गए हैं, देवताओं को फिर भी देवता ही कहेंगे, यह तो फिर मनुष्य को भगवान कह देते, ये है भक्ति मार्ग. దేవతలనేనా దేవతలని అంటారు, ఓకే, కానీ మనుషులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, భగవంతుళ్ళము అని చెప్పేసి మేమే భగవంతుడు అవతారాలు అని చెప్పుకుంటున్నారు. మరి ఇదంతా భక్తి మార్గము. దేవతాయి తో స్వర్గ में रहने वाले थे, अभी कलयुग आयुर्वेद में फिर मनुष्य भगवान कैसे हो सकते? सत्युगी देवताओं को ही हम भगवान नहीं कह सकते, तो कलयुगी मनुष्य आत्माओं को कैसे कहेंगे? ना आत्मा पवित्र है ना शरीर पवित्र है, उन दोनों का आत्मा और पवित्र, आत्मा शरीर दोनों पवित्र है, फिर भी उनको भगवान नहीं कह सकते. बाप कहते हैं मैं आता ही हूँ संगम युग पर, जबकि मुझे आकर दुनिया को ट्रांसफर करना है. మరి బాబా ఏమంటున్నారు, నేను వస్తాను సంగమ యుగంలో, ఎప్పుడైతే నేను వచ్చి ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేసేది ఉంటుందో. कलयुग से सतयुग को बाकी सब शांति धाम में चले जाए, वह है निराकारी दुनिया और यह है साकारी दुनिया. కలియుగం నుంచి అందరూ ట్రాన్స్ఫర్ ఫస్ట్ సత్యుగానికి వెళ్తారు, అంటే పరంధామ తర్వాత సత్యుగానికి వెళ్తారు. మరి బాబా అంటారు మిగిలిన వాళ్ళందరూ శాంతి ధామ, నిరాకార ప్రపంచం, ఇది సాకార ప్రపంచం. निराकारी जाड़ भी समझाने के लिए बड़ा बनाना पड़े, ब्रह्म महतत्व भी इतना बड़ा है जितना बड़ा आकाश है. నిరాకార ప్రపంచం కూడా ఎంత పెద్ద చూపించాలి. మరి బ్రహ్మ మహాతత్వం ఎంత పెద్దది చూడండి, ఎంత పెద్ద ఆకాశము. दोनों का अंत नहीं पा सकते हैं, ना आकाश का अंत पा सकते, ना परम धाम का अंत प्राप्त कर सकते కదా. నా ఆకాశ తత్వంలో అంతము పొందలేము, ब्रह्म महातत्वाన్ని అంతము పొందలేము. हम कोशिश करते हैं एरोप्लेन आदि में जाएंगे, परंतु अंत नहीं पा सकते. ప్రయత్నాలు చాలా చేస్తారంటారు బాబా, ఏరోప్లేన్ లో వెళ్తారు, ఇందులో వెళ్తారు, కానీ ఎవరు అంతాన్ని పొందలేరు. समुद्र ही समुद्र, आकाश ही आकाश है, जहाँ भी जाओ वहां तो समुद्र ही समुद्र, आकाश ही आकाश नजर आता है, वहां तो कुछ भी है नहीं. भल कोशिश बहुत करते हैं, परंतु इन सब बातों से फायदा क्या? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, అంతే కదా. ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు తెలుసుకున్నారు, పోనీ అంత పొందారు, దానివల్ల ఏంటి, దానివల్ల యూజ్ అయితే ఏం లేదు కదా, ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొందలేరు, అంతాన్ని పొందలేరు, కానీ దానివల్ల లాభం కూడా లేదు. समझते हम अपना अकल निकालते, यह है मनुष्यों का अकल. साइंस का घमंड भी मनुष्यों में है, फल कितना भी कोई अंत पाए, परंतु उनको सारी दुनिया पूजेगी तो नहीं ना.
फैक्ट देखो, जो हम काम करते हैं उससे रिजल्ट क्या मिलना चाहिए, क्या मिलता है ना? బాబా అంటున్నారు అసలు మనుషులు ఏమనుకుంటారు, మేము మా సొంత బుద్ధిని ఉపయోగిస్తున్నాము, సైన్స్ యొక్క గర్వంలో ఉంటారు మనుషులు. పోనీ కనుక్కున్నారు అనుకోండి అంతా అని, కానీ మీరు కనుక్కున్నారు కదా అని చెప్పి మిమ్మల్ని పెట్టి పూజించరైతే పూజించరు కదా. देवताओं की तो पूजा होती है, तुम बच्चों को बाप कितना ऊंच बनाते हैं। आजकल ऐसा कुछ भी नहीं है, आजकल तो फिल्म स्टार्स को भी पूजा कर, इतने पागल लोग हैं कि उन लोगों में क्या है पता नहीं। इसलिए कुछ सर्टेनिटी नहीं है यहाँ पर, तो सब ऐसे ही है, जो मन में आया जो मर्जी करना है करते रहे। देवतलైతే పూజిస్తారు కదా, तुम बच्चों को बाप कितना ऊंच बनाते, सबको ले जाते शांति धाम। भले यह सब जानते हैं, हम मूल वतन से आते हैं, परंतु जिस प्रकार तुम समझते हो वैसे दुनिया नहीं जानती। మరి ఇక్కడ మీకు అన్ని తెలుసు, మనం పరంధామాన్ని చూస్తాము, కానీ ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటున్నారు అలా ప్రపంచం వాళ్ళకి తెలియదు। वह क्या है, कैसे आत्मा वहां रहती है, फिर नंबर बार आती है, ये कोई नहीं जानते। పరంధామం ఏంటి, అక్కడి నుంచి ఆత్మలు ఎలా నెంబర్ బార్ గా వస్తాయి, ఇది ఎవరికి కూడా తెలియదు। ब्रह्म महतत्व में निराकारी झाड़ है, यह नहीं समझते, सत्युग में थोड़े रहते, बाकी सब आत्माएं मूल वतन में रहती है। పరంధామం బ్రహ్మ మహాతత్వము నిరాకార వృక్షం ఉంటుంది కదా ఆత్మలకి, ఇది కూడా ఎవరికి తెలియదు। సత్యుగంలో కొద్ది మందే ఉంటారు మనుష్యాత్మలు, మిగిలిన ఆత్మలందరూ పరంధామంలో ఉంటాయి। जैसे यह साकारी वतन है वैसे ही मूल वतन है, సేమ్ ఇక్కడ పంచతత్వాలతో పాత్ర ఉంటుంది, అక్కడ అదేం ఉండదు, కేవలం ఆత్మ రూపంలో ఉంటామంతే। ఎలా సాకార వతనము అలాగే పరంధామం అంటున్నారు। వతన్ కభీ ఖాళీ నహీ హోతా, నా యహ నా వహ్, పరంధామం ఖాళీ ఉండదు, నా సాకార ప్రపంచం ఖాళీ ఉండదు। अगर वो भी खाली हो ये भी खाली हो तब प्रलय हो पूरा ही नाश हो जाए, ये सब कुछ होता है, लेकिन ना ये खाली रहता है ना वो रहता है। एक न एक आत्मा तो, क्योंकि रिपीटेशन होता है, रोटेशन होता है ना, वहां से यहाँ आएंगे, यहाँ से फिर ऊपर जाएंगे, तो इसलिए बैलेंस हो जाता है। वतन कोई भी खाली नहीं रहता, जब अंत होता है तो ट्रांसफर हो जाता है, कुछ तो इस वतन में रहेंगे ना, क्योंकि बाबा ने कल परसों को मुरली में बाबा ने कहा श्री कृष्ण की जयंती तो संगम युग में होगी, संगम युग में ही तो स्थापना हो जाएगी ना। तो जब श्री कृष्ण आ जाएगा तो सोचो उनकी राजधानी वाले भी सब आ जाएंगे, तो सब आ जाएंगे तो फिर क्या, वो वतन तो खाली नहीं रहेगा ना, और यहाँ पर भी खाली नहीं रहेंगे। రిపిటేషన్ రొటేషన్ అవుతుంది కదా, ఇక్కడ ఖాళీ ఉండదు అక్కడ కూడా ఖాళీ ఉండదు, కానీ అంతమైతే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఎవరో ఒకరైతే ఉంటారంటున్నారు బాబు ఈ ప్రపంచంలో। सारा वतन खाली हो जाए फिर तो प्रलय हो जाए, ప్రళయ పోతీ నహీ హై, మొత్తం ప్రపంచమంతా ఖాళీ అయిపోతే అప్పుడు ప్రళయం వస్తుంది, కానీ ప్రళయం కాదు। అవినాశీ ఖండ్ హై నా, యహ సబ్ బాతే బుద్ధి మే రఖ, ప్రపంచం అవినాశీ ఖండము కాబట్టి ఈ విషయాలన్నీ నువ్వు బుద్ధిలో పెట్టుకోవాలి। సారా దిన్ యహీ ఖ్యాలాత్ చల్తే రహే, హమ్ కిస్కా కళ్యాణ్ కరే, రోజంతా ఏముండాలంటే బుద్ధిలో, మేము ఎవరి కళ్యాణం చేయాలి। तुम संग प्रीत जुटी तो उनका परिचय दे देना, वह बाप है उनसे वर्षा मिलता है। పరమాత్మతో మీ ప్రేమ అనేది, మీ ప్రీతి అనేది జోడింపబడిందంటే మరి ఆయన పరిచయం అందరికి ఇవ్వాలి, ఆ తండ్రి ఆయనతో వారసత్వం దొరుకుతుంది మనకి। कैसे मिलता सो हम बता, ఎలా దొరుకుతుందో అది మేము చెప్తాం మీకు। बताने वालों में भी नंबर बार है, कोई तो बहुत अच्छी रीति भाषण करते, कोई नहीं कर सकते तो सीखना पड़े। చెప్పే వాళ్ళు కూడా నంబర్ బార్ గా ఉంటారంటున్నారు బాబు। కొంతమంది చాలా చక్కగా ఉపన్యాసం చెప్తారు, కొంతమంది అయితే రాదు, రాకపోతే నేర్చుకోవాలంటున్నారు। హరేక్ బచ్చే కో అప్నా కళ్యాణ్ కర్నా హే, ప్రతి ఒక్క పిల్లాడు ఏం చేయాలి, నీ కళ్యాణం మీరు చేసుకోవాలి। జబ్కి రాస్తా మిలా హే తో ఏక్ దో కా కళ్యాణ్ కర్నా है, खुद का भी करना है फिर दूसरों का भी करना है। మరి మీకు దారి లభించింది కాబట్టి మీరు వేరే వాళ్ళ కళ్యాణం కూడా చేయాలి। दिल होती है औरों को भी बाप से वर्षा दिलाए, रूहानी खिदमत करे, सब एक दो की సేవ करते, అంటే మనసులో ఉంటుంది కదా, వేరే వాళ్ళకి కూడా బాబాతో వారసత్వాన్ని ఇప్పించాలి, ఆత్మిక సేవని చెయ్యాలి, అందరూ పరస్పరంలో ఒకరికొకరు సేవని చేసుకుంటూ ఉంటారు।
बाप आकर रूहानी सेवा सिखाते हैं और कोई भी रूहानी सेवा नहीं जानते. బాబా ఒక్కరే వచ్చి మనకి ఆత్మిక సేవను నేర్పిస్తారు, వేరెవరికి ఆత్మిక సేవ తెలియదు అంటున్నారు బాబా. रूहानी बाप ही रूहों की सेवा करते हैं. ఆత్మిక తండ్రి బాబా ఒక్కరే ఆత్మీయ సేవ చేస్తారు. जिस्मानी सेवा तो जन्म जन्मांतर बहुत की, अब अंतिम जन्म में रूहानी सेवा करनी है जो बाप ने सिखाई है. భౌతిక సేవలైతే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆత్మిక సేవ చేయాలేదైతే బాబా నేర్పించారు. కళ్యాణ్ ఇస్మే హై और कोई भी फायदा नहीं. ఆత్మిక సేవలో కళ్యాణం ఉంది, వేరే అంతేగాని ఆకాశం అంతంగా అనుకుందాం, నేను అంతంగా అనుకుందాం, ఇది చేద్దాం అది చేద్దాం, దేంట్లో నీకు కళ్యాణం లేదంటున్నారు బాబా. फायदा किसी में भी नहीं. गृहस्थ व्यवहार में भी रहना है, तोड़ निभाना है. उनको भी यही समझाकर कल्याण करना. సరే అన్ని వదిలేసి ఏదో చేయాలి మళ్ళీ అది కూడా కాదు. బాబా అంటారు గృహస్థంలో ఉండండి కానీ మీ సంబంధాలను నిభాయించండి, వాళ్ళకు కూడా ఇదే అర్థం చేయించి వాళ్ళ కళ్యాణాన్ని కూడా చేయండి. ప్రీత హోగి తో కూర్చునేంగి, ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు చెప్తుంటే కొంతమంది వింటారు. కై తో డర్తే హే కి పతా నీ హమ్కో భీ సన్యాస్ నా కర్నా పడే. కొంతమంది అయితే భయపడతారంట, ఏమో అమ్ము మేము కూడా ఇలాగే సన్యాసం చేయాల్సి వస్తుందేమో. आजकल तो सन्यासी बहुत है ना, कफनी पहन दो अक्षर सुनाया, कफनी पहन दो अक्षर सुनाया, खाना तो मिल ही जाता है, कहाँ न कहाँ से. डोंग डोंग वाले बहुत सारे है ना. ఏం పని లేకుండా హాయిగా కూర్చునే పద్ధతి ఏంటి? సన్యాసం కదా. సన్యాసులు ఎంతమంది పెరిగిపోయారు చూడండి. ఏం చేస్తారంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, ఏదో 2-3 మాటలు నేర్చుకుంటారు, శాస్త్రాలు లేకపోతే శ్లోకాలు పద్యాలు ఏవో నేర్చుకున్నారనుకోండి, చెప్పారనుకోండి చాలు, తినడానికి తిండి అయితే దొరుకుతుంది అంటున్నారు బాబా కదా. శరీర నిర్వాహం అయితే అయిపోతుంది, అలాగే అనుకుంటారు. कोई दुकान पर जाएंगे तो पूरी दे देंगे, पूरी पूरी दे देंगे. दुकान दुकान वालों के पास पूरी होगा तब देगा ना. फिर दूसरे पास जाएंगे, पेट पूजा हो जाती, कोई पूरी देंगे कोई सब्जी देंगे, है ना. అది తెలుగులో ఒక సామెత వస్తుంది, వండుకున్న వాడికన్నా దండుకున్న వాడికి ఎక్కువ దొరుకుతుందంట. ఏదైనా దుకాణానికి వెళ్ళారనుకోండి, ఎవరైనా పూరి ఇస్తారంట, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తే మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి దొరుకుతుంది, అలాగా పొట్టాయి పూరి అయితే అయిపోతుంది అంటున్నారు. भीख मांगने वाले भी अनेक प्रकार के होते. देखो बाबू को कितने जनरल नॉलेज. అడుక్కునే వాళ్ళు కూడా రకరకాలు ఉంటారంట బాబా అంటున్నారు. इस बात से तो एक ही प्रकार का वर्षा मिलता है, बेहद की बादशाही मिलती है, सदा निरोगी बनती. మరి అనంతమైన తండ్రితో ఒకే రకమైన వారసత్వం దొరుకుతుంది, అనంతమైనటువంటి వారసత్వం దొరుకుతుంది, సదా నిరోగిగా తయారవుతారు. సాహుకార్ ముష్కిల్ ఉठते हैं. జ్ఞానంలోకి రావడానికి సాహుకారికి చాలా కష్టం అంటున్నారు. गरीबों का भी कल्याण करना चाहिए. बाबा प्रदर्शनियां बहुत बनवा रहे हैं क्योंकि गावड़े बहुत है ना. मिनिस्टर आदि समझेंगे कि नॉलेज अच्छी है तो सब सुनने लग पड़े. అంటే బాబా ఏం చేస్తున్నారంటే ప్రదర్శనీలు సెట్లు చాలా తయారు చేస్తున్నారు, ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి. మినిస్టర్స్ కూడా అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానం చాలా మంచిది అంటే అందరూ వినడం మొదలు పెడతారు. आगे चलकर तुम्हारा नाम बाला होगा, फिर बहुत आएंगे. कट निकालने में टाइम लगता है. ముందు ముందు చాలా మందికి అర్థమవుతుంది, మీ పేరు ప్రసిద్ధమవుతుంది, చాలా మంది వస్తారు, అప్పుడు మీకు పట్టిన తుప్పంతా వదిలిపోతుంది, కానీ దానికి టైం పడుతుంది అంటున్నారు. रात दिन कोई लग जाए तो शायद निकल पड़े. రాత్రి పగలు సేవ చేస్తూ 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 ఉంటే ఎవరో ఎక్కడో ఒకరి కాక ఇంకొకరైనా వస్తారేమో, బాబా పిల్లలు మేల్కొంటారేమో అంటున్నారు బాబా. आत्मा प्योर हो जाएगी तो फिर शरीर भी छोड़ेगी, यह सब समझने की बात. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఏమవుతుంది, శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తుంది అంటున్నారు. ఇదంతా అర్థం చేసుకునే విషయాలు. ప్రదర్శनी में भी समझाना है, मुख्य है सारी भारत की बात. भारत का राइस हो जाता है तो सबका राइस हो जाता है.
ప్రొజెక్టర్ से भी ప్రదర్శनी में జాస్తి సర్వీస్ हो सकती है. బాబా ఏమంటున్నారు, భారతదేశం యొక్క ఉన్నతి అంటే మొత్తం ప్రపంచం యొక్క అందరి యొక్క ఉన్నతి అన్నమాట. అయితే ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శనీలో ఎక్కువ సేవ్ అవుతుంది. ప్రొజెక్టర్ में ना वो स्लाइड शो दिखाते रहता है, वो जाते रहता है, कोई देख रहा है, कोई समझ रहा नहीं समझ रहा, समझ में नहीं आता. अगर प्रदर्शनी लगाओ, आई कांटेक्ट होता है, नजदीक आएगा, सुनाएगा, तो सुन रहा नहीं सुन रहा समझ में आता है. धीरे धीरे वृद्धि को पाते जाएंगे, दिन प्रतिदिन तुम्हारा नाम बाला होता जाएगा. ये भी लिखना चाहिए कि 5000 वर्ष पहले भी ऐसे हुआ था. ये तो बड़ी वंडरफुल बात है. बाबा इशारा देते हैं, बच्चे बहुत बातें भूल जाते हैं, कुछ भी होता है तो कहेंगे आज से 5000 वर्ष पहले भी ऐसे हुआ था. पॉजिटिव वे में लेना है, उससे पहले उल्टा क्या कहते, कोई भी बात भूल जाते फिर कहते बाबा कल पहले भी ऐसे भूल गए, इसलिए अभी भी हम भूल गए. है बहुत क्लियर बात, परंतु जब किसकी बुद्धि में यह बैठे అంటే పిల్లలు చాలా అన్నమాట. బాబా మనకి ఇషారా ఇస్తూ ఉంటారు, ఇలా ఇలా చేయండి అని. పిల్లలు చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇంకేదైనా బాబా ఏమంటారు, ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల ముందు కూడా ఇలాగే జరిగింది. నిజమే కదా, క్లియరే కదా, మీరు అప్పుడు మర్చిపోయారు, ఇప్పుడు కూడా మర్చిపోయారు. కానీ ఎవరి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవాలి కదా. అఖబార్ మే డాల్ సక్తే హే తో కుచ్ సమझे तो सही. పేపర్లో న్యూస్ పేపర్లు వేసారనుకో, న్యూస్ పేపర్ అంతా చదువుతారు కదా, చదివినప్పుడు కొంచెమైనా అర్థం చేసుకుంటారు. ज्ञान मार्ग में बड़ी फर्स्ट क्लास अवस्था चाहिए, ऐसी ऐसी बातों को याद कर हर्षित भी रहना होता है. జ్ఞాన మార్గంలో ఫస్ట్ క్లాస్ స్థితి ఉండాలి, ఇలాంటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ హర్షితంగా కూడా ఉండాలి. ప్రాక్టీస్ పड़ जाए तो फिर अवस्था बहुत खुश मिजाज हो जाती है. బాబా జ్ఞానం యొక్క ప్రాక్టీస్ అయిందనుకోండి, మీ స్థితి ఎలా ఉంటుందంట, చాలా సంతోషకరంగా హ్యాపీగా ఉంటారంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को हम रूहानी बच्चों की रूहानी माता पिता दादा को मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, और सबसे बुद्धि की प्रीत तोड़, और सबसे बुद्धि की प्रीत तोड़ एक बाप से जोड़नी है. వేరే అందరితో బుద్ధి యొక్క ప్రేమని తొలగించి ఒక్క బాబాతోనే జోడించుకోవాలి. వేరే అందరితో బుద్ధి యొక్క ప్రేమని తొలగించుకొని ఒక్క బాబాతో జోడించుకోవాలి. और सबकी प्रीत एक बाप से जुड़ाने की सेवा करनी है. అందరి యొక్క ప్రేమని ఒక్క బాబాతో జోడింపచేసే సేవని చేయాలి. అందరి యొక్క ప్రేమ ఒక్క బాబాతో జోడింపచేసే సేవని చేయాలి. सेकंड पॉइंट, सच्चा सच्चा रूहानी खिदमतगार बनना है. సత్యాతి సత్యమైన ఆత్మిక సహాయకులుగా కావాలి. सच्चा सच्चा रूहानी खिदमतगार बनना है, अपना भी कल्याण करना है और दूसरों को भी रास्ता बताना है. మీ యొక్క కళ్యాణము చేసుకోవాలి మరియు వేరే వారికి కూడా దారిని చూపించాలి. తమ యొక్క కళ్యాణము చేసుకోవాలి మరియు వేరే వారికి కూడా దారిని చూపించాలి. अवस्था बहुत खुश मिजाज बनानी है. మీ స్థితి ఎలా ఉండాలి, చాలా సంతోషకరంగా ఉండాలి. बाबा ने आज कहा ना, ब्राह्मणों की अवस्था बहुत खुश मिजाज होनी चाहिए. अच्छा, आज का वरदान, एक बाप की स्मृति से सच्चे सुहाग का अनुभव करने वाले, एक बाप की स्मृति से सच्चे सुहाग का अनुभव करने वाले भाग्यवान आत्मा भव. ఒక్క బాబా యొక్క స్మృతితో సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మలుగా కండి.
ఒక్క తండ్రి యొక్క స్మృతితో సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మలుగా కండి. विस्तार जो किसी भी आत्मा के बोल सुनते हुए नहीं सुनते, ध्यान से सुनना, अंडरलाइन करना, जो किसी भी आत्मा के बोल सुनते हुए नहीं सुनते, किसी अन्य आत्मा की स्मृति संकल्प स्वप्न में भी नहीं लाते, अर्थात किसी भी देहधारी के झुकाव में नहीं आते, एक बाप दूसरा न कोई इस स्मृति में रहते हैं, उन्हें अविनाशी सुहाग का तिलक लग जाता है। ऐसे सच्चे सुहाग वाले ही भाग्यवान है. బాబా ఏమంటున్నారు, ఎవరైతే ఏ ఆత్మిక మాటలు కూడా వింటూ కూడా వినరు, అలాగే వేరే అన్ని ఆత్మల స్మృతి సంకల్పంలో స్వప్నంలో కూడా తీసుకురారు, అంటే ఎటువంటి దేహదారి యొక్క ఆకర్షణలోకి రాకుండా ఉంటారు. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు ఈ స్మృతిలో ఉంటారో వారికి అవినాశి సౌభాగ్యం యొక్క తిలకము పెట్టబడుతుంది. అటువంటి సత్యమైనటువంటి సౌభాగ్యం కలిగినటువంటి వారే భాగ్యవాన్ ఆత్మలు. आज का स्लोगन है, अपनी श्रेष्ठ स्थिति बनानी है तो अंतर्मुखी बन फिर बाह्य मुखता में आओ. अपनी श्रेष्ठ स्थिति बना है तो अंतर्मुखी बन फिर బాహ్య ముఖతా में आओ. తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలంటే అంతర్ముఖిగా అయ్యి మళ్ళీ బాహ్య ముక్తలోకి రండి, అంటే వాచాలోకి రండి. అంతర్ముఖి అయ్యి బాహ్య ముక్తలోకి వాచాలోకి రండి. अमृत वेला पॉइंट. रोज अमृत वेले बाप दादा बच्चों की माला जपते हैं, इसमें तीसरा पॉइंट. आज अमृत वेले बाप दादा सर्व ब्राह्मण कुल बच्चों में से उन विशेष आत्माओं को चुन रहे थे जो सदा संतुष्टता द्वारा स्वयं भी सदा संतुष्ट रहे हैं और औरों को भी संतुष्टता की अनुभूति अपनी दृष्टि वृत्ति और कृति द्वारा सदा कराते आए हैं. ఈ రోజు అమృత్ వేళ బాప్ దాదా ఎటువంటి సర్వ బ్రాహ్మణ కుల పిల్లల్లో కూడా ఎటువంటి విశేషాత్మల్ని విశేషమైనటువంటి ఆత్మల్ని బాబా ఏరుకుంటున్నారు. ఎలాంటి వాళ్ళు ఏరుకుంటున్నారంటే ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయం కూడా సదా సంతుష్టంగా ఉన్నారు మరియు వేరే వాళ్ళకి కూడా సంతుష్టత యొక్క అనుభూతి, వేరే వారికి కూడా సంతుష్టత యొక్క అనుభూతి వారి దృష్టి వృత్తి కృతి అంటే కర్మల ద్వారా సదా చేయిస్తూ ఉన్నారు. तो आज ऐसे संतुष्ट मणियों की माला पिरो रहे थे जो सदा संकल्प में, बोल में, संगठन के संबंध संपर्क में, कर्म में संतुष्टता के गोल्डन पुष्प बाप दादा द्वारा अपने ऊपर बरसाने का अनुभव करते और सर्व प्रति संतुष्टता के गोल्डन पुष्पों की वर्षा सदा करते रहते हैं. ఈ రోజు బాప్ దాదా ఎలాంటి సంతుష్ట మణుల యొక్క మాలని తిప్పుతున్నారంటే వారు సదా సంకల్పాలలో, మాటలో, సంఘటన యొక్క సంబంధ సంపర్కంలో, కర్మలలో సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాలు బాప్ దాదా ద్వారా వారి పైన వేసుకునేటటువంటి అనుభవం చేసుకుంటున్నారు. అలాగే సర్వుల ప్రతి సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాల వర్షము కురిపిస్తూ ఉంటారు. ऐसी श्रेष्ठ ऐसी संतुष्ट आत्माएं चारों ओर में से कोई कोई नजर आए. మరి అలాంటి సంతుష్టాత్మలు నాలుగు వైపుల్లో ఎవరో ఎక్కడో కనిపించారు. మాల బడి నహీ బని छोटी सी మాల బని. సంతుష్ట మండలి యొక్క మాల పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉందన్నమాట. బాప్ దాదా బార్ బార్ సంతుష్ట మణియోं की माला को देख हर्षित हो रहे थे. అటువంటి మాలని సంతుష్ట మండలి యొక్క మాలని చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. क्योंकि ऐसी संतुष्ट मणिया ही बाप दादा के गले का हार बनती. ఎందుకంటే ఈ సంతుష్ట మణులు లాంటి పిల్లలే బాబా యొక్క మెడలో హారంగా తయారవుతారు. राज अधिकारी बनती है और भक्तों के सिमरन की माला बनती. ప్రస్తుతం రాజాధికారులుగా కూడా అవుతారు, తర్వాత భవిష్యత్తులో భక్తుల యొక్క సిమరణ
అంటే భక్తులు స్మరించేటటువంటి మాలలు పూసలుగా కూడా తయారవుతారు. అచ్చా.